అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక మీద జీవోని పాస్ చేయడం జరిగింది. నిన్నటి రోజున జీవోని పాస్ చేస్తే దాని మీద భారతిరెడ్డి గారు ఆమెకు చెందినటువంటి పేపర్లో జీవో నిన్న వచ్చింది, ఈ రోజుకు ఆమెకి రాత్రికి ఆమెకి ఇసుక దొరకట్లేదంట, అక్కడ టీడీపీ నాయకులందరూ కిష్ట వేసుకుని కూర్చున్నారు అని చెప్పి ఆమె పేపర్లో రాయడం జరిగింది. భారతిరెడ్డి గారు, నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను, 5 సంవత్సరాలు భవన నిర్మాణానికి చెందినటువంటి కార్మికులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడి వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు రోడ్డు పాలయ్యి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు నీకు ఇవన్నీ సమస్యలు గుర్తించలేకపోయావా? నీకు ఒక్క రోజులోనే సమస్యలన్నీ నీ ముందుకు వచ్చేసాయా? మీ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరిగింది? ఎవరిని మీరు వదిలిపెట్టారు? ఒక్క బటన్లో నొక్కే మొత్తం అందరూ దాంట్లోనే బతికేస్తారు అనే భ్రమలో బతికారు మీరు. ఈ రోజు రాత్రికే నీకు అందరి కష్టాలు నీకు గుర్తొస్తున్నాయి. భారతిరెడ్డి గారు ఒక్కటే గుర్తించుకోండి, ఎప్పుడైనా మీరు ఒకరి వైపున చేయి చూపిస్తున్నారు అంటే మీ వైపున 4 ఏళ్ళు చూపిస్తాయి అనేది మీరు గుర్తు పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు మీరు చేసిన అరాచకాలు, మీరు ఇసుకని ఎంత వ్యాపారంగా మలుచుకున్నారు. మీ దగ్గర సీఎం దగ్గర నుంచి చోటా బడా నాయకులందరూ కూడా దాన్ని వ్యాపారంగా మలుచుకొని ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారు, ఎన్ని అరాచకాలు చేశారు అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి మీకు 11 స్థానాలకే మిమ్మల్ని పరిమితం చేశారు.